హలో గైస్, ఈ రోజైతే మేము ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి అయోధ్య రామ మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీ అందరికి చూపించేస్తాను, వచ్చేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు మా బావగారు వాళ్ళ మ్యారేజ్ డే. సో వాళ్ళు మేము కలిపి అలా సరదాగా బయటకు వెళ్తున్నాం అనమాట. అగా వస్తున్నారు బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా. వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. అలా బీచ్ కి వెళ్ళి, అలా ఎగ్జిబిషన్ కి వెళ్ళి, అలా కనక మహాలక్ష్మి టెంపుల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఫస్ట్ అయితే కనక మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తాం. ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు? మేమైతే 3కి స్టార్ట్ అయ్యామండి. ఇది వచ్చేసి గోపాలపట్నం డిమార్ట్. గోపాలపట్నం అంతా మామిడిపల్లేనండి. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే కూల్ గా ఉంది క్లైమేట్. సాయం దూరం వెళ్ళిన తర్వాత చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. మేము అనుకున్నవన్నీ తిరగలమో లేదో అనుకున్నాం. సో తిరిగేసాం. కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గరకు వస్తామండి. మేము టెంపుల్ అయితే ఖాళీగా ఉంటుందో లేదో అనుకున్నాము. చాలా ఖాళీగా ఉంది. చాలాసేపు అమ్మవారిని దర్శించుకున్నాం. చాలా ప్రశాంతంగా అనిపించింది మాకు కూడా. లైన్ లో కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. అమ్మవారి కుంకుమ పూజ చేసేసుకొని, ప్రసాదాలు తీసుకొని, ఫొటోస్ కూడా తీసేసుకొని ఇక్కడ స్టార్ట్ అయ్యామండి మేము. కనక మహాలక్ష్మి టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ బీచ్కి వెళ్తాం మేము. టెంపుల్ పక్క నుంచే మేము స్టార్ట్ అయ్యి హార్బర్ సైడ్ నుంచి వెళ్తున్నామండి బీచ్ కి. సో ఏదో పండగ అనుకుంటా. చాలా హడావిడిగా ఉంది ఆ ఏరియా అంతా. బీచ్ అయితే అసలు చిన్న చినుకులతో, మబ్బులతో చాలా బాగుందండి వెదర్. చినుకులు కాస్త పెద్ద వర్షం అయిపోతాయేమో అనుకున్నాం, కానీ అయితే అస్సలు అవ్వలేదు. ఫైనల్లీ బీచ్కి వచ్చేసాము. వర్షంతో కూల్ గా చాలా బాగుంది. హాయ్ గాయ్స్. ఇంకా అక్కడ లైట్స్ అయ్యారు కాబట్టి కొంచెం బీచ్ లో ఈ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ తర్వాత అక్కడికి వెళ్ళాం. బీచ్ లో అయితే ఫుల్ గా ఆడేసుకున్నామండి మేము అందరం కలిపి. మంచి ఫొటోస్ తీసుకున్నాం. ఇదైతే రీల్ కోసం చేయించాలండి. కాకపోతే మా బావగారు ఎందుకో పైకి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు నాకైతే అర్థం అవ్వలేదు. మీకేం అనిపిస్తే చెప్పండి నాకు. బీచ్ అంటే ఫస్ట్ తినేది మురి మిక్చర్. సో అది తీసేసుకుని ఆపోజిట్ లో ఉన్న చౌకా బజార్కి వెళ్ళామండి. సో అక్కడ చాలాసేపు అంతా తిరిగేసాం ఫుల్ గా. ఊటీ మసాలా మన లేడీస్ ఇలాంటి వాటిని చూస్తే ఏం కొన్నా కొనకపోయినా షాపింగ్ అంటూ వెళ్ళిపోతాము. మా అమ్మాయి ఏదో టాయ్ కొనుక్కుందండి ఇక్కడ. వాళ్ళ దొడ్డు చదువు కొనిపించుకుంది బలవంతంగా. అక్కడ నుంచి మేము ఎగ్జిబిషన్ కి వచ్చామండి. చాలా రష్ గా ఉందండి. ఎంత రష్ ఉందో. బీచ్ లో జనాలు లేరంట అనుకున్నాను. అందరు ఇక్కడే ఉంటే ఇంకా అక్కడేముంటారు చెప్పండి. పర్ హెడ్ 50 రూపీస్ అండి టికెట్ తీసుకున్నా. టికెట్ దగ్గర కూడా లైనే ఉందండి. ఫైనల్ అయితే టికెట్ తీసుకుని లోపలికి అయితే మేము వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫోటోస్ దగ్గరికి వెళ్ళిపోయాం మేము. మా బావగారు వాళ్ళు లైన్ లో ఉన్నారు. తర్వాత వచ్చారు వాళ్ళు. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం మేము. చాలా లైన్ ఉంది. ఎంత లైన్ ఉందండి, అంత లైన్ ఉంది అసలు. లోపలంతా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఫుల్ లైటింగ్స్ తో చాలా బాగుంది. లోపల ఏంటంటే ఫొటోస్ అవి తీయొద్దన్నారు. అయోధ్యలో ఉన్నటువంటి విగ్రహాన్ని యాజ్ టీజ్ గా పెట్టారండి. చాలా బాగుంది. పంతులు గారు కూడా లోపల ఉన్నారు.
ఇంకా స్టాల్స్ అయితే వేసారు కానీ ఏమీ పెట్టలేదు. ఓన్లీ మాడుగుల హల్వా పక్కన కూల్ గా ఏవో పెట్టారు. సో అంతేనండి. అయోధ్య రామ మందిర్ చాలా బాగుంది. చాలా జనాలు కూడా ఉన్నారు. మీలో ఎంతమంది ఇక్కడికి వెళ్ళారు, దీన్ని చూసారు, మీకేం అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ వచ్చేసి చాలా రష్ ఉంది. మీలో ఎంతమంది సబ్మెరీన్ లోపలికి వెళ్ళి సబ్మెరీన్ లోపల అంతా చూసారు? నేనైతే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానండి. బీచ్ అంతా ఒక రౌండ్ వేసేసి నైట్ వ్యూ లో అక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో అయితే రెస్టారెంట్కి వచ్చాం. అది కూడా పిన్గాడి దగ్గర రెస్టారెంట్ అండి, భీమా రెస్టారెంట్. సో అక్కడ కూడా మేము డిన్నర్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఈ రోజు ఇలా అయితే ఎంజాయ్ చేసాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అందరూ అయితే మా బావగారు వాళ్ళకి విషెస్ చేయండి. థ్యాంక్ యూ.